హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక అద్భుతమైన లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక కొత్త టెంప్లెట్ని అయితే మళ్ళీ తీసుకొచ్చాను. ఎప్పట్లాగానే మీకు ఫస్ట్ డెమో చూపిస్తాను. మీకు డెమో నచ్చితే మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఫస్ట్ డెమోని అయితే చూడండి. సో డెమో చూశారు కదా, ఇక్కడ ఈ రెండు ఫొటోస్లో విడివిడిగా అయినా పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన ఫోటోలన్నీ పెట్టుకోవచ్చు. ఈ టెంప్లెట్ మొత్తం డిజైన్ చేశాను. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం లేదు, ఈ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఒక ఫోటో పెట్టుకొని మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవడమే. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ గైడ్ ఇస్తాను. అయితే మీరు ఈ టెంప్లెట్ కోసం డౌన్లోడ్ చేసుకోవాల్సినవి రెండు ఫైల్స్. ఒకటి టెంప్లెట్, రెండోది కలర్ ఇమేజ్ ఉంటుంది. ఇవి రెండు మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. టైటిల్ పైన ట్యాప్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇమేజ్ అండ్ టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఒక లింక్ కనపడుతుంది. దానిపైన ట్యాప్ చేస్తే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కొంచెం కిందకు వస్తే మీకు టెంప్లెట్ అను ఇమేజ్ డౌన్లోడ్ లింక్స్ కనపడుతూ ఉంటాయి. రెండింటిపైన క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మీ దగ్గర కైన్మాస్టర్ ప్రో వెర్షన్ లేకపోతే, మీరు ఇంకా ఫ్రీ కైన్మాస్టర్ వాడుతుంటే, మీకు అన్ని ప్రో ఫీచర్స్ ఫ్రీగా కావాలనుకోండి, డిస్క్రిప్షన్లో ఉన్న కైన్మాస్టర్ ఇన్స్టాల్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న కైన్మాస్టర్ని అన్ఇన్స్టాల్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేస్తేనే మీకు పనిచేస్తుంది. సో ఇప్పుడు టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు అదొక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఒక్కరికి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేశాను. ఇక్కడ 16:9 అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా మనకి ఎంటీగా ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ని ఇక్కడికి యాడ్ చేసుకోండి. మీడియా పైన ట్యాప్ చేసి, సో నేను ఈ టెంప్లెట్ని ఇక్కడికి యాడ్ చేసుకుంటున్నాను. సో టెంప్లెట్ యాడ్ అయిపోయింది. ప్లే చేస్తాను చూడండి. సో ప్లే చేస్తే మనకి ఎలాంటి సౌండ్స్ రా, ఓన్లీ టెంప్లెట్ మాత్రమే ఇది. సో మీరు ఏం చేస్తారంటే లేయర్ పైన ట్యాప్ చేసి, మీడియా పైన ట్యాప్ చేసి, మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంపోర్ట్ చేసుకోండి ఇక్కడికి. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇది మనకి బాక్స్లో సెట్ అవ్వదు కాబట్టి ఇక్కడ క్రాపింగ్ బటన్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసి మాస్క్ ఎనేబుల్ చేసి, సో షేప్ ఇది రౌండ్గా ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా క్రాప్స్ అంటే జరుపుకోవాలి ఇమేజ్కి తగ్గట్టుగా రౌండ్గా. సో ఇలా చేసిన తర్వాత ఏం చేస్తారంటే పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి, మళ్ళీ ఇమేజ్ పైన ట్యాప్ చేసి దీన్ని సర్కిల్లో సెట్ చేయండి. ఇలా సర్కిల్లో సెట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క కిందకు వస్తే ఆప్షన్లు ఉంటాయి కొన్ని. మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసి మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ అనే బటన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి ఇమేజ్ పైన ట్యాప్ చేసి దీన్ని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. ఈ టెంప్లెట్ మనకి 30 సెకండ్స్ వరకు ఉంటుంది. ఇక్కడ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్ పైన ట్యాప్ చేసి, మళ్ళీ మీడియా పైన ట్యాప్ చేసి, మీరు మళ్ళీ ఎవరు ఫోటో తీసుకోవాలనుకుంటున్నారో సేమ్ ఫోటో అయినా పర్లా, వేరే ఫోటో అయినా పర్లా, ఇక అది మీ ఇష్టం. నేను మళ్ళీ సేమ్ ఫోటోని యాడ్ చేసుకున్నాను. దీన్ని కొంచెం క్రాప్ చేసుకుందాం. ఆప్షన్స్లో కిందకు వస్తే క్రాపింగ్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసి దీన్ని కొంచెం యువతలో జరుపుకుందాం. సో ఎందుకంటే అందులో డబ్బాలో అడ్జస్ట్ అవ్వాలని. సో ఇలా క్రాప్ చేసుకుని పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి, ఇమేజ్ పైన ట్యాప్ చేసి ఈ బాక్స్లో సెట్ చేయండి. ఇలా బాక్స్లో సెట్ చేసిన తర్వాత ఇలా కిందకు వచ్చేసి మీరు బ్లెండింగ్ ఆప్షన్ దగ్గర ఇక్కడ చూడండి స్క్రీన్ అనే బటన్ని ట్యాప్ చేయండి. ఒకవేళ స్క్రీన్ సరిగా లేకపోతే హార్డ్ లైట్ అని ఉంటుంది. హార్డ్ లైట్ని ట్యాప్ చేయండి. హార్డ్ లైట్ని ట్యాప్ చేసిన తర్వాత టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి ఈ యొక్క ఇమేజ్ పైన ట్యాప్ చేసి దీన్ని డ్రాగ్ చేయండి. లాస్ట్ వరకు 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. సో ఇప్పుడు మనకు చూడండి, ఒకసారి ప్లే చేస్తాను. సో ఈ టెంప్లెట్కి ఇమేజ్ అయితే సెట్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఇమేజ్కి రౌండ్ ఉంది కదా, ఈ సర్కిల్ ఇమేజ్కి రెడ్ కలర్ పెట్టాల్సి ఉంటుంది. దానికోసం ఏం చేస్తారంటే లేయర్ పైన ట్యాప్ చేసి, మీడియా పైన ట్యాప్ చేసి, సో డౌన్లోడ్ పైన ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క దీన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకొని దీన్ని కరెక్ట్గా దీనికి సెట్ చేసేసి ఇలా కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసి స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఈ ఒపాసిటీ ఏం చేస్తారంటే మీరు 54 55 పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇమేజ్ని కూడా మళ్ళీ దీని ఎండింగ్ వరకు ఇలా సెట్ చేసేయండి. సో ఇలా సెట్ చేసి ఇలా సెట్ అయిపోద్ది. ఇప్పుడు మనకైతే టెంప్లెట్కి ఫొటోస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మీరేం చేయాలంటే ఆడియో బటన్ పైన ట్యాప్ చేసి ఇలా కిందకు వస్తే ఫోల్డర్స్ అని ఉంటుంది. ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ని ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇలా ఇంపోర్ట్ చేసుకున్నాను. నాకు సాంగ్ కూడా వచ్చేసింది. సో ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు. నేనైతే నాకు నచ్చిన సాంగ్ పెట్టుకున్నా. మీరైతే ఏదైనా సినిమా సాంగ్ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత గేర్ ఐకాన్ ఉంటుంది ఇక్కడ షేర్ సింబల్ కింద. దీన్ని ట్యాప్ చేసి ఆడియో ఫేడ్ అవుతే దాన్ని టిక్ తీసేసి పైన దీన్ని టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు అయిపోయింది కదా. ఇక్కడ షేర్ బటన్ పైన ట్యాప్ చేసి, సో ఇక్కడ మీరు 4Kలో కావాలా, 1080లోనా, 720లోనా మీ ఇష్టం అది. సో 4K కావాలనుకోండి 4Kలో పెట్టండి. 1080 కావాలంటే 1080 పెట్టండి. సో 30 సెకండ్స్ ఫ్రేమ్ రేట్ పెట్టేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ టెంప్లెట్లో మనకు నచ్చిన ఫోటో పెట్టుకుని, బ్యాక్గ్రౌండ్లో మనకు నచ్చిన సాంగ్ పెట్టుకుని మంచి లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.